హలో, మన కుటుంబంలోని కొన్ని బంధాల గురించి కొన్ని విషయాలు శ్రద్ధగా వినండి. ప్రస్తుత సమాజంలో కుటుంబ విలువలు ఎందుకు దెబ్బతింటున్నాయి? దానికి కారణం ఏమై ఉంటుంది? కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది కాబట్టి. సంసారం అంటే ఒక విశాలమైన ఆధ్యాత్మిక బంధం. అంటే రెండు జీవనదుల కలయిక. ఇది కేవలం శరీర సంబంధం కాదు. మనసు, ఆత్మ, గౌరవము, విశ్వాసము, బాధ్యత, త్యాగము, ఓర్పు, నమ్మకము ఇవన్నీ కలిసినప్పుడు ఆ బంధం నిలుస్తుంది, నిలబడుతుంది. కానీ నేటి సమాజంలో ఈ బంధం ఎందుకు ఇంత తక్కువ స్థాయికి దిగజారింది అనే ప్రశ్న ఆలోచించే ప్రతి మనిషిని వేధిస్తూనే ఉంది. మరి ఈ కలికాలంలో ఈ మధ్యలో అయితే దారుణంగా దెబ్బతిన్నాయి. ఆధునిక జీవన విధానం నేటి తరం జీవనాన్ని నాశనం చేస్తుంది. ఆనందాలు, సౌకర్యాలు, సరదాలు వెంటనే కావాలి అని కోరుకుంటున్నారు. ఓపిక, నిబద్ధత, త్యాగం అనే విలువలు క్రమంగా తగ్గిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల ప్రభావము, స్మార్ట్ ఫోన్ల ఎఫెక్ట్, సోషల్ మీడియా వల్ల వ్యక్తిగత స్థాయి ఎక్కువగా బయటకి కనిపిస్తుంది. పరాయి వ్యక్తుల పరిచయము సులభం అయిపోయింది. గోప్యత, గౌరవం అనే గుణాలు అణిచివేయబడ్డాయి ఈ సోషల్ మీడియా వల్ల. తప్పు అనే భావన మాయమైపోతుంది ఈ సమాజంలో. ప్రేమ అనే పదాన్ని సక్రమంగా అర్థం చేసుకోకపోవడం వల్ల అది కేవలం శారీరక ఆకర్షణగా మారిపోయిపోయింది. దీనివల్లనే కొందరు తాళికట్టిన బంధాన్ని కూడా తేలికగా వదిలేసుకుంటున్నారు. చిన్న చిన్న అర్థం లేని విభేదాలకే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఓపిక లేకుండా చిన్న చిన్న సమస్యలకే దూరం అయిపోతున్నారు. సమకాలిక వ్యవస్థలు విడాకులను సులభతరం చేయడం కూడా దీనికి ఇంకా కారణం. కుటుంబ పెద్దలు, తల్లిదండ్రుల జోక్యం సరిగా లేకపోవడం వలన ఈ బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. చూడతగని మోదులు, భౌతిక సుఖాల పట్ల ఆతృత ఎక్కువైపోయింది ఈ సమాజంలో. జలసాలు, అశ్లీలతను ప్రోత్సహించే సినిమాలు, వీడియోలు యువతలో భ్రాంతులు కలిగిస్తున్నాయి. వాస్తవంగా ప్రేమ అనే భావనను పక్కన పెట్టి కేవలం సుఖం, సరదా కోసం బంధాలను తుంచేస్తున్నారు. కావలసిన బంధాలను తుంచేసి అనవసరమైన బంధాల వెంట పరుగులు పెడుతున్నారు. మన చరిత్రలో తల్లిదండ్రులను దేవతలుగా పూజించే వాళ్ళం. కానీ నేటి కొన్ని దారుణమైన సంఘటనలు ఆ విలువలకు పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయాయి. కేవలం శారీరక సుఖం కోసం కన్న తల్లిదండ్రులను హతమార్చే స్థాయికి దిగిపోతున్నారు కొందరు మనుషులు, కొందరి వ్యక్తిత్వం. మనం ఏం చేయాలి? కుటుంబం అంటే ఏంటో పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాలి. పరస్పరం గౌరవము, సత్యము, విశ్వాసం వంటి మాటలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. సోషల్ మీడియా, డిజిటల్ ప్రపంచంలో ఎంతవరకు ఉండాలో అంతవరకే వాళ్ళను ఉంచి దాని గురించి విలువైన పాఠాలు నేర్పించాలి. భౌతికవాదం కన్నా ధార్మికమైనటువంటి బలాన్ని, ఆధ్యాత్మికతను వాళ్ళలో పెంపొందించాలి. పెద్దల సలహాలను వినిపించాలి. సాంప్రదాయ విలువలను కొంతలో కొంత అయినా పాటించాలి. మనం వారికి కూడా, పిల్లలకు కూడా నేర్పించాలి. సమాజం యొక్క భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం నేటి పిల్లలకు ఏ పాఠం చెప్తున్నామో అదే రేపటి సమాజంగా తయారవుతుంది. కుటుంబ విలువలు, భార్యాభర్తల బంధం పుస్తకాలకే పరిమితం కాకుండా మన జీవన విధానంలో ప్రతిబింబించాలి. మన ప్రతిరోజు చేసే పనిలో కుటుంబ విలువలు కనిపించాలి సమాజానికి, పిల్లలకి, అందరికీ. నేటి యువత స్వేచ్ఛ అంటే ఆపద అని అర్థం చేసుకోలేకపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ బాగుంటుంది, కానీ కుటుంబాన్ని దూరం చేసే స్థాయికి అది వస్తే అణిచివేయాలి ఖచ్చితంగా. లేకుంటే బంధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. పెళ్లి బంధం అంటే ఒక కట్టుబాటు, ఒక విలువ, ఒక గౌరవము, సమాజంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. భార్యాభర్తల బంధం గొప్ప సాధన. అది మనసు, ఆత్మల కలయిక. అది దెబ్బతింటే సమాజమే వ్యవస్థనే దెబ్బతింటుంది. కాబట్టి కలియుగం పేరుతో మన తప్పులను మనం మర్చిపోకూడదు, తప్పులను చేయకూడదు. మనలోనే మార్పు మొదలవ్వాలి. అప్పుడే కుటుంబాలు, కుటుంబ వ్యవస్థ, బంధాలు స్థిరంగా, బలంగా తయారవుతాయి. కుటుంబం అంటే బంధం కాదు, అది మనసుల కలయిక, మనసుల యొక్క ఆలయము. దానిని కాపాడుకోవడం మన కర్తవ్యం, మన ధర్మం. అది కుటుంబ బంధాలను కాపాడడం మన ధర్మం. థ్యాంక్ యూ.
ఆల్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.